చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్. మెహబూబ్ అందరూ చెప్తుంటారు బయట బిగ్ బాస్కి రెండు కారణాల వల్ల వెళ్తుంటారు అందరూ కూడా, ఎయిదర్ ఫేమ్ ఎయిదర్ మనీ. సో నువ్వు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుని వెళ్ళిపోయావు లోపలికి? మా అమ్మగారు ఆగస్ట్ 5th చనిపోయారు. మా మదర్ లేకుండా అస్సలు అవ్వట్లేదు. ఆగస్ట్ 5th లైఫ్లో మర్చిపోలేని రోజు నీకు అసలుకి. బట్ అంతకు ముందే కదా అమ్మకి దాదాపు ఒక 12 to 13 lakhs అయినాయి ఇక్కడ హైదరాబాద్. అవును, హాస్పిటల్లో 13 lakhs అయినాయి. మెగాస్టార్ చిరంజీవి గారు చెక్ ఇచ్చినవి. మమ్మీ మెమరీస్తోనే ఉండాలి మేము. మెహబూబ్ లవ్లో పడిపోయాడని చెప్పేసి చాలా చూశాను బాబు నేను. అక్కడి నుంచి స్టార్ట్ ఇచ్చేశారు మనోడు క్లారిటీ కూడా. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడూ నచ్చలేదా ఇంతగా? చెప్పు, నిజం చెప్పు. ఓకే అంటే 1 shot అయిపోద్ది. ఇన్ కేస్ మంచి స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అంటే నీకు డ్రీమ్ ఎవరు? ఈ హీరోతో చేయాలి. చిన్నప్పటి నుంచి ఏంటి నీది అల్లు అర్జున్ గారిది ఒకటే ఏజ్ కదా. ఇప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చి మంచి డ్రెస్ వేసుకొని వచ్చి నువ్వు ఇప్పుడు ఏజ్ దాచిపెట్టి అదిగో ఇదే వద్దు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అల్లు అర్జున్ అన్న పక్కన అయితే జస్ట్ ఊరికి 1 second వచ్చిపోయినా చాలు. ఇప్పుడు బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తా? 6 వెళ్ళొచ్చావు కదా, స్కిట్టెడా మొత్తం బిగ్ బాస్. ప్రేక్షకులందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ మీ పేరెంట్స్తో ఉండండి, టైం స్పెండ్ చేయండి. లైఫ్ క్వశ్చన్ మార్క్లో వెళ్ళిపోయింది ఏంటి అని. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఏ మిర్చి 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 గుంటూరు మిర్చి లాంటి కుర్రోడే, మిర్చే 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 టిక్కు టాకుతోనే స్టార్ట్ అయ్యాడా, నెక్స్ట్ బిగ్గు బాసు అంటూ మన ముందు ఊపాడు. ఈ బుడ్డోడు ఎవడో మీ అందరికి బాగా తెలుసా, వాడే ఈ గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి. వెల్కమ్ 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 మిర్చి. థ్యాంక్ యూ. డాన్స్ సూపర్. ఏ మెహబూబ్, చాలా డేస్ తర్వాత ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ మ్యాన్. థ్యాంక్ యూ రోషన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. చూడు ఎంత బ్రైట్ గా ఉంది, అదిరిపోయింది సెట్ అంతా చాలా బాగుంది, క్రేజీ ఉంది. అంటే మెహబూబ్ వచ్చాడు కదా, బ్రైట్ గా ఉంది అనమాట. రోషన్ ఉన్నాడంటే మినిమం ఇలా ఉండిద్ది అనమాట. కూర్చో. థ్యాంక్ యూ. సూపర్. 2 years బ్యాక్ నేను గ్రీన్ మ్యాట్ లో చేసాం మనం. యా, గ్రీన్ మ్యాట్ లో తర్వాత తను షార్ట్ వేసుకుని ఉన్నాడు, టీ షర్ట్ కూడా నార్మల్ గా హుడీ వేసుకుని వచ్చేసాడు. చాలా నార్మల్ సెట్ నుంచి యూ హ్యావ్ గ్రోన్ సో మచ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా ఎదగాలి. సూపర్. సో మనం ఇంకా ఈ హైట్లోనే ఉండిపోయాం కాబట్టి హైట్లో అయితే ఇలానే ఉంటాం, గ్రోన్ అవుదాం ఇంకా. సూపర్. నిజంగా టిక్ టాక్ బిగ్ బాస్, దిల్సే మెహబూబ్ బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ 4 బిగ్ బాస్. నీ జర్నీ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా. అండ్ ఫైటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కలగలిపిన లైఫ్ అంటారు చూసావా, అది మెహబూబ్దని నేను 100% స్టాంప్ వేసి చెప్పగలను. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మెహబూబ్, ఇన్ని రోజుల తర్వాత కలిసాం, జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో, ఎవరైతే టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యూస్ చేసే వాళ్ళకే తెలుసు. నేను బిగ్ బాస్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ బాగా యాడ్ అయ్యారు. అవును, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి చోట. అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సిరీస్ చూసినా, ఏదైనా సిరీస్ తీసినా, లేకపోతే టీవీ షోలో చూసినా, అరే ఈ అబ్బాయి మెహబూబ్ దిల్సే బిగ్ బాస్ 4లో వచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు. అంటే ఆ షోకి అంత పాపులారిటీ ఉంది. మనం వెళ్ళంగానే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ నుంచి అనుకునేదంటే, అరే వీడి దగ్గర మంచి టాలెంట్ ఉందిరా, వీడు కష్టపడతాడరా, వీడు బాగా చేస్తాడు, ఏదో ఒకటి మనకు ఒక మంచి పేరు ఉండాలి అనుకున్నాను. బిగ్ బాస్ వల్ల నాకు అది ఫుల్ఫిల్ అయింది. ఓకే, మనకి ఒక సెట్ ఆఫ్ గోల్స్ ఉంటాయి కదా, మనకి డ్రీమ్స్ ఉంటాయి. నా చెక్ లిస్ట్లో ఒక చెక్ లిస్ట్ బిగ్ బాస్ వల్ల నాకు పూర్తయింది. వెళ్ళిన ప్రతి చోటల్లో గుర్తుపడతారు, మంచిగా వచ్చి పలకరిస్తారు.
ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ బిగ్ బాస్ తర్వాత కూడా మంచి ఆపర్చునిటీస్ రావడం చేయడం హ్యాపీ, బాగుంది లైఫ్. సో మెహబూబ్ అందరూ చెప్తుంటారు బయట బిగ్ బాస్కి 2 కారణాల వల్ల వెళ్తుంటారు అందరూ కూడా, ఎయిదర్ ఫేమ్ ఎయిదర్ మనీ, ఫైనాన్షియల్గా ఎదగాలి, డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు వెళ్తారు అంటారు. సో నువ్వు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుని వెళ్ళిపోయావు లోపలికి? ఫేమ్. ఫేమ్ అంటే ఫేమ్ అంటే నేను ఆల్రెడీ అప్పుడే ఫేమస్ అవుతున్నా టిక్టాక్లో, మనకి మంచి మంచి 100 మిలియన్ 10 మిలియన్ 20 మిలియన్ 30 మిలియన్ యూట్యూబ్లో ప్రతి చోట వచ్చింది. కానీ నేను వైడర్ ఆడియన్స్కి మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంకోటి యాజ్ ఎ పర్సన్గా మనం ఎవరికి తెలియదు, ఒక 15 సెకండ్స్ వీడియోనో లేకపోతే ఒక 10 మినిట్స్ వీడియోనో మనల్ని చూస్తారు, అక్కడ క్యారెక్టర్ మంది ఉన్నదు, వేరే వాళ్ళు ఉంటారు, వేరే క్యారెక్టర్ని మనం చూపిస్తాం. కానీ నేనేంటో తెలియాలి పర్సనల్గా అందరికీ. అండ్ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, నేను చూసేవాడిని ఆ షోస్కి. నేను చూస్తూ నాకు అలాంటి అవకాశం వచ్చిందని నేను ఎప్పుడు అనుకోలే. ఓకే, ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలు చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, మంచి పేరు తేవాలి, అన్నీ ఉన్నాయి మైండ్లో. ఏం చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, అవకాశాలు తెలీదు, ఎవరు మన మీద వచ్చి ₹1 పెట్టాలంటే మనం రిటర్న్ చేయాలి కదా, మనకి ఏం తెలియదు. మన దగ్గర ఒకటి ఉంది, ఫోను. దేవుడి దేవల్ల చదువుకున్నాం, నాకు జాబ్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. సాటర్డే సండేలో ఆ వీడియోలు చేసుకుంటూ తిరుగుతూ అలా పోస్టింగ్ చేసుకుంటూ అవి వైరల్ అవ్వటం, తర్వాత అందరూ అడగటం మళ్ళీ వీడియోస్ చేయండి అని. అలా వీడియోస్ చేసుకుంటూ తర్వాత అవి వైరల్ అయ్యి నేను ఆ జాబ్ వదిలేసి వచ్చాక ఇలా చేసుకుంటూ ఉన్నా. సడన్గా అందరి కోవిడ్ టైం వచ్చేసింది, జాబులు లేవు. ఇది ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, యూట్యూబ్ వాళ్ళకైతే కెమెరాలు, ఇప్పుడు ఆఫీసులు లేవు, ఏం చేస్తాం, చేస్తే డబ్బులు వస్తాయి లేకపోతే లేవు. క్రెడిట్ కార్డ్ బిల్లు అవి ఇవి ఎక్కువైపోయినాయి, ₹1 అలాంటి టైంలో అయినా నా దగ్గర ఫోన్ ఉంది, వీడియోస్ చేద్దాం అన్నీ రోజుకు ఒక వీడియో చేసి పోస్ట్ చేసేవాడిని. ఓకే, శాలరీ లేవు, డబ్బులు లేవు, ఏం వచ్చేవి కాదు. అలాంటి టైంలో అంటే రాంగ్ డెసిజన్ అని, అది సాఫ్ట్వేర్ వదిలేసి ఇటు వచ్చాను, ఫీల్డ్కి వచ్చేసాను. కరెక్టా అంటే ప్యాషన్ని ఫాలో అవ్వండి అని చెప్పి కొన్ని వేల మంది చెప్పారు, ఇన్స్పైరింగ్ వీడియో చూసినప్పుడు కానీ మనం హ్యాపీగా ఉంటామని. అంత డెసిజన్ తీసుకున్నాను, కరెక్టా రాంగా అని చెప్పేసి దూకేసా. ఏంటి అన్నప్పుడు బిగ్ బాస్ అనేది వచ్చింది. ఓకే, చాలా లో అవుతున్న స్టేజ్లో వచ్చింది, నమ్మాను, వెళ్ళాను, మంచి పేరుతో బయటకు వచ్చాను, హ్యాపీ. సోహెల్ అండ్ మెహబూబ్ ఇద్దరు కూడా దోస్తులు అయిపోయారు, మంచి నేమ్తో బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆ ర్యాపో మెయింటైన్ అవుతుంది బాగానే. అండ్ ఎలా ఉంది సోహెల్తో ఇప్పుడు? అంటే కొన్ని కామెంట్స్ చూశాను, కొన్ని నేను అక్కడక్కడ న్యూస్లో చూశాను, అంటే మెహబూబ్కి అండ్ సోహెల్కి ఇద్దరికి దూరం పెరిగింది, గొడవలు అయిపోయాయి. నిజమా? దీంట్లో ఏమైనా ఉందా? మేము ఇద్దరం సూపర్ హ్యాపీగా ఉన్నాం. 4 సినిమాలు చేస్తున్నాడు మనోడు, తను బిజీ ఉన్నాడు. మేము మొన్నటి దాకా సేమ్ జిమ్, నేను ఇప్పుడు జిమ్ మారా, నాకు అక్కడ మెంబర్షిప్ అయిపోయి ఇంకో జిమ్ మారా. మెంబర్షిప్ అయిపోతే మెంబర్షిప్ చేసుకోవచ్చు కదా మళ్ళీ. సోహెల్ ఒకటే జిమ్లో ఎందుకు, అక్కడి నుంచి కొంచెం మారితే బాగుంటుంది కదా అంటే వాడికి ఇద్దరం కలిసి, దాని తర్వాత కూడా కలిసి వెళ్ళాం వేరే జిమ్కి కూడా. అయితే మనవాడికి స్లాట్ ఇప్పుడు షూట్ 7కి ఉండిద్ది, మనం జిమ్కి వెళ్ళేది 8, 9కి. సో నేను ఇంకో జిమ్ కొంచెం మారదాం, కొంచెం వేరే మా ట్రైనర్ ఉన్నారు యాంటోనీ అని, అన్న దగ్గర నుంచి ఎప్పటి నుంచో చేద్దాను, బిగ్ బాస్కి ముందు నుంచే. ఓకే, నాకు బిగ్ బాస్ నుంచి రాగానే కూడా అన్నని కన్సల్ట్ అయ్యాను కానీ కుదరలే అప్పుడు. తర్వాత నేను అడగటం జరిగింది, సరే రా చేద్దాం అని చెప్పేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి వెయిట్ లాస్ అయ్యి స్క్రీన్ మీద మరీ అలా బండగా కనిపిస్తున్నావా? అట్లేం లేదే. నీకు విషయం చెప్పిన, నాకు నిజంగా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఇప్పుడు మాది చిన్న ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ. అక్కడ మాకు ఎలా ఉండేది, చదవాలి, పాస్ అవ్వాలి, జాబ్ చేయాలి, ఇలా ఉండాలి లైఫ్, ఇంతే. అంటే మన సర్కిల్ ఎలా ఉందో మనం అలాగే మైండ్ సెట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి చదువుకొని వచ్చాం, మనకి అర్థమైంది. తర్వాత సడన్గా ఇండస్ట్రీకి దూకినప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు అందరితో కలిసి ఉండాలి ఇండస్ట్రీ అనేది మనకి తెలియదు కదా. ఇది బిగ్ బాస్ తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, కలవడం, కొత్త వాళ్ళని మాట్లాడడం, వాళ్ళు చెప్పడం, కొన్ని సినిమాలు చేసినప్పుడు వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇవ్వడం. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇలా ఉండిద్ది, మన బిహేవియర్ ఇలా ఉండాలి. మనం ఇప్పుడు నార్మల్ ఇంట్లో ఉన్నాడు, లేక మనం ఏదో పని చేసుకుంటున్నాం, ఎవరినో కూడా పట్టించుకోం నార్మల్గా. ఇండస్ట్రీ అలా కాదు కదా, మనం గ్రీట్ చేయాలి, మనకుంటే సీనియర్స్ వచ్చినప్పుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక లెర్నింగ్ ఉండాలి ఇండస్ట్రీలో. సో ఇవన్నీ స్లోగా నేర్చుకుంటూ వచ్చాను. ఓకే,
బట్ మీ ఇద్దరు ర్యాప్ అయితే అలానే ఉంది. మా ఇద్దరి ర్యాప్ సూపర్ డూపర్గా ఉంది. ఇప్పుడు ఏంటి మా ఏముందంటే చెప్పు. మా అమ్మగారు August 5th చనిపోయారు. హార్ట్ స్ట్రోక్ వచ్చేసి షుగర్ ఎక్కువైపోయి సడన్గా. ఆ రోజు పొద్దున కూడా మాట్లాడాను నేను, కానీ ఆమెకి సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈలోపు నేను స్టార్ట్ అయిపోయా. మా అమ్మకి బాగాలేదు, హాస్పిటల్కి ఇలా షిఫ్ట్ అవుతున్నాను, నేను స్టార్ట్ అయిపోయా. కానీ దారిలోనే మా అమ్మ చనిపోయారు. నేను ఆల్మోస్ట్ ఇంకా 100 kilometers ఉండగా గుంటూరుకి చనిపోయారు. అమ్మతో నీకు ఎలాంటి ర్యాపో ఉందో, అమ్మ ప్లేస్ ఏంటో నాకు తెలుసు, నేను విన్నాను కూడా. August 5th లైఫ్లో మర్చిపోలేని రోజు నీకు అసలుకి. ఎలా అంటే అమ్మకి అన్ని అంటే నీ లైఫ్లో అమ్మ 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 తప్పితే వేరే అమ్మి అంటావు కదా. నేను స్టేటస్లో కూడా చూశాను చాలాసార్లు. అమ్మ ఇన్స్పిరేషన్తోనే పెరిగావు, అమ్మ ప్రతిదానికి హెల్ప్ చేసేది. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ మెహబూబ్, నిజంగా చెప్పు. అంటే ఈ లైఫ్ ఎప్పుడూ ఆలోచించాల. మా మదర్ లేకుండా మా ఇంట్లో మా అమ్మ ప్రెసిడెంట్. ఈ పని మేము చెయ్యాలి అంటే ఆమె ఓకే అంటే చేస్తాం, లేకపోతే చెయ్యం. ఏదన్నా మా అమ్మ ఫస్ట్ రోజుకి నేను ఎంత వర్క్లో ఉన్నా ఏం చేసినా షూట్ అయిపోయిన తర్వాత వెళ్తుంటాం కార్లో, మమ్మీకి ఫోన్ చేస్తా. నా జర్నీ అంతా మా అమ్మతో మాట్లాడుతుంటా, ఇలా జరిగిందమ్మా ఇలా జరిగిందమ్మా అని. సడన్గా అక్కడ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత వచ్చి లేదు ఇంక స్టార్ట్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, మా డాడీని చూసుకోవాలి, తమ్ముడిని చూసుకోవాలి, వాడిని ఇంకా నేను సెటిల్ చేయాలి. వాళ్ళు నా కోసం, నా కెరియర్ కోసం వాళ్ళందరూ కష్టపడి నన్ను ఒక పొజిషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు భుజాల మీద చాలా బరువు ఉన్నప్పుడు మా అమ్మకి ఇలా జరగడం నాకు అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఆలోచించాల. మా అమ్మ ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే ఏం కాదన్నా చూసి చేసేస్తావు అయిపోయేది అనేది. ఇప్పుడు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఇక్కడికి వచ్చాను, ఎప్పుడైతే వర్క్ని అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అవుతుంటామా ఖాళీగా ఉన్నా అంటే ఆ కాల్ లేదు, సడన్గా ప్రెజెన్స్ లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం ఏదో వర్క్లో, నవ్వుతూ ఉంటాం, తింటూ ఉంటాం, సడన్గా గుర్తొచ్చింది అమ్మ లేదేంటి నిజమా. ఇంకా షాక్లోనే ఉన్నాను. ఎందుకంటే హాఫ్ డే ముందు బాగున్న మనిషి సాయంత్రానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 4 hours ప్రతి హాఫ్ అన్ అవర్కి చెప్తున్నారు క్రిటికల్. ఏంట్రా, నేను 7కి నేను నార్మల్ ఇంట్లో ఉన్నా, ఏదో వర్క్ చేసుకున్నా, తమ్ముడు ఫోన్ చేశాడు, అరే షుగర్ ఒకసారి టెస్ట్ చేపిరా అంటే ఎక్కువ ఉంది అన్నారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపో అన్న. 8కి ఫోన్ చేసి కొంచెం సీరియస్ ఉంది అన్నారు, కానీ నేను వెంటనే స్టార్ట్ అయిపోయా. ప్రతి హాఫ్ అన్ అవర్కి క్రిటికల్, పల్స్ డౌన్ అయిపోతుంది, ఇలా అయిపోతుంది. దారిలో అర్థం కావట్లా ఏంటిది అని. ఇంటికి వెళ్ళాము, కళ్ళ ముందే అంతా అయిపోతుంది. తీసుకెళ్ళిపోతున్నారు, మమ్మీని తీసుకెళ్ళిపోయాం, ఆ కార్యక్రమం చేసేసాం, అంతా కళ్ళ ముందే. ఒక రోజు ముందు మాట్లాడినామా, నెక్స్ట్ డేకి ఇంట్లో లేదు. ఇల్లంతా సైలెంట్ అయిపోయింది, అర్థం కావట్లా. ఇంట్లో నేను అంటే మా ప్లేసెస్ ఉంటాయి కదా, బెడ్ మీద కూర్చున్నప్పుడు అమ్మ కూర్చొని మాట్లాడేది, ఇవన్నీ ఏమో అర్థం కావట్లా. అంటే సడన్గా చాలా పెద్ద అంటే లాస్, ఇది మాకు పెద్ద లాస్. ఇంకా జీవితంలో ఏదేదో చేద్దాం, స్టార్ అయిపోదాం, పేరెంట్స్ని ఒక వాళ్ళని మేము ఈ పొజిషన్లో ఉన్నాం, వీళ్ళ పిల్లలం మేము. మా అమ్మ ఎప్పుడు అనేది, నాన్న నువ్వు జెన్యున్గా ఉండు, హార్డ్ వర్క్ చేయి, ఎవరిని మోసం చేయకు, నీ వల్ల నలుగురు బతకాలి కానీ నీ వల్ల ఎవడు ఏడవకూడదు. ఇవే ప్రిన్సిపల్స్. ఆమె ఒక సెట్ ఉండేది, ఈ తప్ప ఆమెకి ఏం తెలియదు లైఫ్. మన పని మనం చేసుకోవాలన్నా, పేదవాళ్ళకి హెల్ప్ చేయి, ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి ఫుడ్ పంచుతూ ఉండు, మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాంరా, మన పేరే గుర్తుండిద్ది వాళ్ళకి, మనం తలుచుకున్నప్పుడల్లా వీడు మంచోడు అనిపించాలి,
ఎప్పుడు రాంగ్ ఉండకూడదు, ఇవన్నీ మాకు ఆమె నేర్పించి ఏ డెసిజన్ నేను తీసుకోవాలన్నా మా అమ్మకి చెప్తామ్మా, ఇలా వచ్చింది నాకు, ఇలా ఓకే చేస్తున్నా అమ్మ, ఏం చేయాలి, చేయనా అండి. వద్దు అంటే చేయను. 2 టీవీ షోస్ వచ్చింది నాకు, ఇలా చెప్పి అమ్మ వచ్చింది వద్దురా, నీకు బిగ్ బాస్కి ముందు వచ్చింది ఒకటి, బిగ్ బాస్ తర్వాత వచ్చింది, వద్దురానా నీకు ఇంకా మంచిది వచ్చిద్దేమో, బయటకు వచ్చింది ఇంకో వచ్చినప్పుడు వద్దురా నీకు మంచి పేరు ఉంది, నువ్వు చేసుకోగల. ప్రతి డెసిజన్ ఆమె మీద డిపెండ్ అయ్యేవాడిని. సడన్గా ఆ మనిషి లేకపోతే అస్సలు అవ్వట్లేదు. అంటే నార్మల్గానే ఉంటాం మనం, ప్రెజెన్స్ నార్మల్గానే ఉంటాం. సడన్గా బరువు ఎలా ఉండిద్దంటే అలాంటి పెయిన్ ఎవ్వరికి రాకూడదు, ఎవ్వరికి రాకూడదు. నమాజ్ చేస్తుంటా, ప్రే చేస్తుంటానా, మమ్మీ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనగానే తెలియని బరువు, గుండెంతా బరువుగా ఉండిద్ది. ఆమెను తలుచుకున్నప్పుడల్లా మనిషి ఎందుకు లేదు, మనం ఉన్నప్పుడు ఇంకా టైం స్పెండ్ చేయాల్సిందా, ఉండాల్సిందా దగ్గర అమ్మకి. అరే ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదే, ఎంత తప్పు చేసాము. లాస్ట్ ఇయర్ అమ్మకి ఇలాగే లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయితే హాస్పిటలైజ్ అయింది. వెంటనే నేను వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి, ఆక్సిజన్ లేవు, సిలిండర్ లేవు, ఏం లేవు. అయినా సరే అందరిని అడిగి బతిలాడి, బిగ్ బాస్ వచ్చిన తర్వాత బతిలాడి, మా అన్న ఇక్కడ డాక్టర్ కాబట్టి అన్న బాగా జాఫర్ అన్న మాకు హెల్ప్ చేసి తీసుకెళ్ళి 1 నెల రోజులు ఆమె పడ్డ కష్టాలు ఐసీయూలో వెళ్ళి నమ్మవు. అందరు కోవిడ్ పేషెంట్లు ఇలా కట్టాను, మా అమ్మ వరకు కొంచెం వేరేగా పెట్టాం. నాకు చెప్పేది, నాన్న 10 మంది చనిపోయారు ఇవాళ, నాన్న 12 మంది చనిపోయారు నాన్న ఇవాళ, నాకేమైనా అయిద్దాం భయం. ఆమె అంటే చనిపోయి వెళ్తుంటే ఆమె చూస్తూ ఉండేది. ఎంత డేర్ ఉంటే, ఎంత ఫైట్ చేసి ఉంటే ఆమె అక్కడి నుంచి బ్యాక్ వచ్చి ఉండేది. అలాంటి మనిషి, గట్టిగా ఉన్న మనిషి, హ్యాపీగా ఉంది మొత్తం. 27 నాది బర్త్డే 29th కూడా ఫోన్ చేసి, నైట్ 12కి ఫోన్ చేసి 6 minutes, నాకు ఇంకా గుర్తుంది, 6 minutes కాల్లో ప్రే చేస్తూనే ఉంది. నువ్వు మంచి సక్సెస్ఫుల్ అవ్వాలి, మంచి పర్సన్ అవ్వాలి, నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి, తమ్ముడిని సెటిల్ చేయి, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నీ చెప్తుంటే నాకు అప్పుడే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటో తెలియని ఎందుకు ఇలా చెప్తుంది అమ్మ. ఆ రోజు కూడా మా మమ్మీ నార్మల్గా క్యాజువల్గా మాట్లాడేది కానీ ఎప్పుడు ప్రే చేయాలి ఫోన్లో. ఎందుకు సరే బర్త్డేలే కదా అనిపించింది. కానీ అది జరిగిన 6-7 రోజుల్లోనే ఇలా జరిగింది లైఫ్లో అనుకోలే. బట్ అంతకు ముందే కదా అమ్మకి దాదాపు ఒక 12 to 13 lakhs అయినాయి ఇక్కడ హైదరాబాద్. అవును, లాస్ట్ ఇయర్ మా అమ్మకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నాయా, ఇన్సూరెన్స్ వెళ్ళేసి ఇది ఎన్ని ఇష్టం ఉండవు. చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు ఏంట్రా, మన హాస్పిటలైజ్ వచ్చే డబ్బులు అంటే ఒక మెంటాలిటీ. మా అమ్మ అలా ఉండేది. ఇన్సూరెన్స్ ఎవ్వరికి లేదు. సడన్గా మమ్మీకి ఇలా అయింది. అక్కడి నుంచి షిఫ్ట్ చేసాం. హాస్పిటల్లో 13 lakhs అయినాయి. అది మా అన్న ఉండి చూసి, దగ్గరుండి చూస్తే అప్పుడు డబ్బులు మా చిరంజీవి సార్ ఉన్నారా, 10 లక్షలు చెక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు చెక్ ఇచ్చినవి నా దగ్గర కొన్న డబ్బులు అన్నీ వేసి 13 లక్షలు కట్టాం. డిసెంబర్లో బయటకు వచ్చాం మేము బిగ్ బాస్ నుంచి. అది జరిగిన 2.5 months మేము అంతే, మమ్మీకి హెల్త్ బాగాలేదు. అది ఎవ్వరికి రాకూడదు అలాంటి కష్టం. అందరికీ ఏం చెప్తానంటే, ప్రేక్షకులందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ, నేను ఇప్పటి నుంచి కాదండి, నాకు తల్లిదండ్రులు అంటే నాకు ఎవ్రీథింగ్. నా పేరెంట్స్ నాకు పేరెంట్స్ని మించి నువ్వు ఏమిచ్చినా నేను ఎక్స్పెక్ట్ చేయను. నాకు డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ఏదో ఫేమ్ ఏదో పెద్ద ఇంపార్టెంట్ కాదు. నాకు ఏంటంటే నా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి నాకు అదే ఉండేది. అలాంటిది మా అమ్మకి ఇలా అయిద్దని ఎప్పుడు అనుకోలే. కానీ మీ అందరికీ, పేరెంట్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ పేరెంట్స్తో ఉండండి, టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. సిచ్యువేషన్స్ అంతా బయట అసలు వాళ్ళు కోవిడ్ వల్ల కానీ, వేరే వైరస్ల వల్ల కానీ మన స్పాన్ అంత లేదు ఇప్పుడు. లైఫ్ స్పాన్ ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా చూసుకోవాలి. దానికంటే ఎంత డబ్బులున్నా ఏం ప్రయోజనం అండి మన పేరెంట్స్ లేనప్పుడు.
ఇప్పుడు నేను ఏదో అవుతాను తర్వాత మా అమ్మ ఉండదు చూడడానికి. బయట కూడా వెళ్ళినప్పుడు కూడా మా ఇద్దరికి పెళ్లి కాలేదు, చూసుంటే బాగుండేది అన్నారు. ఎస్, చాలా అలా లైఫ్ క్వశ్చన్ మార్క్లో వెళ్ళిపోయింది ఏంటి అని. ఈవెన్ దో మెహబూబ్ నీ గురించి బాగా తెలిసిన వాళ్ళకి మెహబూబ్ వాళ్ళ మదర్ ఇంకా లేదు అన్నప్పుడు అందరికి ఫస్ట్ మైండ్లో రన్ అయింది మెహబూబ్ పొజిషన్ ఏంటి. అయితే అసలు ఎందుకు టాపిక్ ఎందుకు వచ్చింది సోహెల్ గురించి, మా అమ్మకి ఇలా అయింది అన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను కార్ అక్కడ ఆపేసి నాకు అర్థం కావట్లే. నాతో పాటు మా తమ్ముడు ఫ్రెండ్ వేరే అబ్బాయి ఉండి నన్ను చూసుకున్నారు కొంచెం. ఇద్దరికే ఫోన్ చేశాను నేను, మా ఇన్ఫినిటమ్ CEO రాహుల్ రాఘవేంద్రకి, సోహెల్కి. అరే ఇలా అయింది అన్న, ఇలా అయిందని ఆయన చెప్పా, సోహెల్కి చెప్పా. సోహెల్ గోవాలో ఉన్నాడు. అప్పుడు ఆ దానికి ముందు కూడా నన్ను పిలిచాడు, వెళ్దాం రారా అని. నాకేదో వర్క్ ఉండి వెళ్ళాల. గోవాలో ఉన్నాడు వాడు. ఇలా అయిందంటే రే మామా అని చెప్పేసి వాడు అక్కడి నుంచి నేను వస్తున్నా, నాకు చెప్పలేదు వాడు గోవాలో ఉన్నాడు అని. నేను వాడికి చెప్పా ఇదిరా సంగతి అని. వాడు అక్కడి నుంచి వెంటనే ఫ్లైట్ వేసుకుని విజయవాడకి బుక్ చేసుకుని విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరుకు వచ్చాడు. పొద్దున నేను 11-12కి ఫోన్ చేస్తే పొద్దున వాడు ఉన్నాడు 6ంటికి. వాడు లాంటి ఫ్రెండ్ దొరకడండి, ప్రాణాలు ఇచ్చే స్నేహితుడు. ఇప్పుడని కదా, లాస్ట్ టైం కూడా మా అమ్మకి బాగాలేనప్పుడు వెళ్ళాలి ఫాస్ట్గా. అరే మామ మమ్మీకి బాగాలేదురా వెళ్తున్నా అని చెప్తే నువ్వు ఆగరా అని చెప్పేసి మా కజిన్ ఒక వేరే అబ్బాయి ఉంటే సోహెల్ వాళ్ళ కజిన్ని పిలిపించి నువ్వు డ్రైవింగ్ చేయరా, వాడు ఫోన్స్ అవన్నీ మాట్లాడతాడు డాక్టర్లతో, నువ్వు డ్రైవ్ చేయి పదా నేను వస్తున్నా అని చెప్పేసి. వాడు షూట్ ఉంది ఆ రోజు, వాడు షూట్ క్యాన్సిల్ చేసుకొని ముగ్గురం బయలుదేరాం. అక్కడ ఉండి అక్కడ చూసి అరే సిచ్యువేషన్ ఇలా ఉంది మనం మూవ్ చేసేద్దాం అని చెప్పేసి మా మదర్ని హైదరాబాద్ తీసుకొచ్చే వరకు వాడు ఉండి వెళ్ళాడు.